महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మేజర్ ఈవెంట్స్ ఏ ఉండబోతున్నాయి, ప్లానెటరీ ట్రాన్సిట్ మార్చి నెలలో ఎలా ఉంది ఏంటి, సో గోచార రీత్యా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందని మనం డిస్కస్ చేసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ మార్చి మాసంలో చూస్తే 3వ తారీఖు హోళీ ఉంది, 17 మాస శివరాత్రి ఉంది, ఇక 19వ తారీఖు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పరాభవన సంవత్సరం 19వ తారీఖున అక్కడి నుంచి మనకి ఉగాది మొదలవుతుంది, నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం. ఇక ప్లానటరీ పొజిషన్ విషయానికి వస్తే కనుక మనకి మార్చి 2వ తారీఖు నుంచి శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. మార్చి 10న గురువు గారి యొక్క వక్రం కూడా కంప్లీట్ అవుతుంది, వక్రత్యాగం జరుగుతూ ఉంది. మార్చి 15న రవి కూడా మీనరాశి శత్రుక్షేత్రాన్ని వీడి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే బుధుడు కూడా మార్చి 20వ తారీఖున ఆయన రెట్రాగ్రేడ్ అయ్యారు, కుంభరాశిలోనే వక్రత్యాగం మార్చి 20వ తారీఖున. ఇక మార్చి 25కి మళ్ళీ శుక్రుడు తిరిగి మేషరాశిలోకి తర్వాత రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధమైన ప్లానటరీ ట్రాన్సిట్ని బట్టి మేజర్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మార్చి మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం మార్చి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది. వృషభ రాశి వారికి చూస్తే కనుక ద్వితీయంలో గురుడు, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో రవి, లాభంలో శని, లాభంలో శుక్రుడు. మొత్తంగా అంటే సో మచ్ ఆఫ్ ఫేవరబుల్ రిజల్ట్స్ వృషభ రాశి వారికి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే కనుక. సో ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్స్ మ్యాటర్స్ రీత్యా ఫస్ట్ మనం చూస్తే కనుక గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ మార్చి 10తో వీళ్ళకి కంప్లీట్ అవుతుంది, గురువు వక్రత్యాగం అవుతుంది. సో కాబట్టి కుటుంబ పరంగా ఎదురవుతున్న కొన్ని సమస్యలు కావచ్చు, కొన్ని డబల్ ఎక్స్పెండిచర్స్, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, సంపాదించిన డబ్బులు మళ్ళీ తిరిగి ఏదో రూపంలో కుటుంబం రీత్యా వచ్చిన రెస్పాన్సిబిలిటీ రీత్యా ఎక్కువ ఖర్చు అవటం. సో ఇవన్నీ కొంచెం స్టెబిలైజ్ అవటం, మార్చి 10 నుంచి కూడా గురుడు కొంచెం రిట్రాగ్రేషన్ వక్రత్యాగం అవటం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా కొంచెం మీరు స్టెబిలైజ్ అవటం మనం గమనించవచ్చు ఈ మాసం. ఉద్యోగపరమైన విషయాల్లో తీసుకుంటే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే కుజుడి యొక్క సంచారం కూడా వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానంలో నడుస్తుంది, అలాగే బుధుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి నడుస్తూ ఉంది. ఏదైతే ఈ రాశికి మెయిన్ కుజబుధుల యొక్క యతి అక్కడ నడుస్తూ ఉందో దశమ స్థానానికి సంబంధించి కొంతవరకు ఏంటంటే మీ క్రియేటివిటీకి సంబంధించి, మీ టాలెంటు, మీ ఇంటెలిజెన్స్కి సంబంధించి అంటే ఎదుటోళ్ళతో నా వర్క్, నాకున్న క్రియేటివిటీ దీన్ని బట్టి నేను చేస్తున్నాను, మధ్యలో నీ గొడవ ఏంటి, పక్కనోడు ఏదో ఒకటి అనవసరంగా ఇక్కడ మనల్ని అంటే కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ అనేది కొంతవరకు 10th హౌస్ ప్రొఫెషన్ రీత్యా పక్కనోడు ఇచ్చే గ్లిచెస్ ఆడ అనవసరంగా మనల్ని డిస్టర్బ్ చేయటం, నా టాలెంట్ ఇదిరా బై నేను ఇది చేస్తున్నా మధ్యలో నీ గొడవ ఏంటి, అలాగే ఏదో లేనిపోనివన్నీ కూడా మన వర్క్ ఎంతో అది చేస్తా ఉన్నా దానికి తగ్గట్టుగా ఇంకో విధంగా ఏదో విధంగా మనల్ని డిస్టర్బ్ చేయడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఈ రాశి వాళ్ళకి మంచిది. బట్ కుజుడు దశమ స్థానంలో డైరెక్షనల్ స్ట్రెంత్లో యోగిస్తాడు, బుధుడు డైరెక్షనల్ స్ట్రెంత్లో యోగిస్తాడు, రాహువు డైరెక్షనల్ స్ట్రెంత్లో యోగిస్తారు. చిన్నపాటి లాంటి గ్లిచెస్ అయితే ఉంటాయి కానీ బట్ ముక్కుసూటిగా మీరు చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రొఫెషన్ రీత్యా బుధుడు యోగిస్తాడు, కుజుడు రాహు అందరూ యోగిస్తారు కానీ బట్ ఏంటంటే ఈ రకమైన డిస్టర్బెన్స్ అయితే ఉంటూ ఉంటుంది. బట్ అల్టిమేట్లీ ఈ రాశికి రాశ్యాధిపతి శుక్రుడి గురించి మనం తీసుకుంటే ఉచ్చ స్థితిలో లాభస్థానంలో శనితో కలిసి ఆయన చక్కగా ట్రావెల్ చేయబోతున్నారు ఈ మాసం. ఎప్పుడైతే రాశ్యాధిపతి శనితో వెరీ బెస్ట్ ఫ్రెండ్ ఈ రాశికి లాభస్థానంలో ఉండటం మీ లైఫ్ అచీవ్మెంట్కి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషన్ రిలేటెడ్గా మీరు దాన్ని సాధించడానికి సంబంధించి చాలా వరకు కూడా
ఇక్కడ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి అదృష్టానికి సంబంధించిన విషయాల్లో అబ్రాడ్ జర్నీస్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఇలా చాలా విషయాల్లో ఈ శుక్రుడి యొక్క సంచారం లాభస్థానంలో ఉండటం వల్ల కొంతమందితో మీకు పరిచయాలు కళారంగంలో ఉన్న వాళ్ళతో కానీ కొంచెం మంచి ఇక్కడ అంటే నాయకులు అంటే ఇన్ ద సెన్స్ కార్మిక నాయకులు, అలాగే విద్యార్థి నాయకులు, ఇలాంటి హోదా ఉన్నవాళ్ళు మీ డిజిగ్నేషన్స్ అండ్ ప్రొఫెషన్లో వాళ్ళు కలిసే ఆస్కారాలు. సో డెఫినెట్లీ శని శుక్రుల యొక్క యుతి చాలా బాగా యోగిస్తుంది మొదటి 2 వారాలు కూడా. సో ఇక్కడ కంపేరిటివ్ 4 వీక్స్లో జనరల్గా 4 వీక్స్ కూడా ఈ రాశి కొంచెం బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే మొదటి 2 వారాలు దశమంలో రవి యోగిస్తాడు, తర్వాత 3-4 వారాలు లాభంలో కూడా రవి యోగిస్తాడు. శని శుక్రుల యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టం కొంచెం మీకు ఫేవర్గా ఉండటం వల్ల, ఈ లగ్నానికి దగ్గరగా ఉండటం వల్ల రాశికి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో రీచ్ అవ్వడానికి సంబంధించి దానికి సంబంధించిన అదృష్టం కలిసి రావటం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి మనకు మెయిన్గా ఆ పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంది. అది ఉద్యోగం చేసే ప్రయత్నంలో మీకు ఏదైనా రెఫరెన్సు దానికి సంబంధించా, లేకపోతే వ్యాపారపరంగా మీరు చేసే దానిలో ఇక్కడ చక్కగా అదృష్టం కలిసి రావడం ద్వారా కొంతవరకు ప్రయోజనాత్మకంగా మంచి ప్రాఫిట్ ఏదన్నా ఉంటామా, అండ్ మీ నెట్వర్క్ సర్కిల్లో విత్ ఇన్ యువర్ సర్కిల్లో చక్కగా మంచి మీకున్న సర్కిల్ని ఉపయోగించుకోవడం వల్ల ఏదైనా మేలు జరగడం, ఇలాంటివి కొన్ని ఈ రాశి వాళ్ళకి మొదటి 2 వారాలు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్, మార్చ్ అంటేనే మరి పిల్లలకి ఎగ్జామ్స్ మోడ్ కాబట్టి డెఫినెట్లీ శని శుక్రుల యొక్క కంజంక్షన్ చక్కగా బాగా యోగిస్తుంది ఈ రాశి వాళ్ళకి. ఈ నెల అంతా కూడా మధ్యలో రవి లాభస్థానంలోకి రావచ్చు, రవి లాభంలోకి రావటం వల్ల కొంత అక్కడ ఏదైనా రవి శనులకి కొంచెం గ్రహయుద్ధం శుక్రుడికి కూడా ఏర్పడచ్చు. కానీ బట్ ఏంటంటే అల్టిమేట్గా లాభస్థానంలో ఉండటం వల్ల డెఫినెట్గా ఇట్ విల్ గివ్ వెరీ పాజిటివ్ రిజల్ట్స్. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా కూడా మనం చూసుకున్నాం, వృషభ రాశి వారికి తప్పకుండా ఈ మాసం ఫేవరబుల్గానే వీరికి ఉండబోతుందని మనం చెప్పచ్చు. సో వీరికి మనం చూస్తే కనుక అర్ధాష్టమంలో ఉన్న కేతు మాత్రం మానసిక అప్రశాంతత, ఇక్కడ డొమెస్టికల్ ఇన్నర్ పీస్ లాస్, అంటే గృహపరమైన విషయాల్లో మానసిక ప్రశాంతత కొరవట్టం కావచ్చు, ఏదైనా వెహికల్ విషయంలోనో స్థిరాస్తుల విషయంలో సమ్ డిసాటిస్ఫాక్షన్, డిసప్పాయింట్మెంట్ లాంటివి ఉంటాం, కానీ మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ ఒక్క అర్ధాష్టమ కేతు యొక్క సంచారం తప్పించి మిగతా గ్రహాలు అంత ఇంపాక్టివ్ క్రియేట్ చేసేవి కావు. బట్ ఏంటంటే కుదిరితే సుబ్రహ్మణ్యక రావలంబ స్తోత్రం, విష్ణు సహస్రనామ పారాయణం, ఈ 2 చేసుకుంటూ వెళ్తే ఇంకా ప్రొఫెషన్ రీచ్ ఇంకా మంచి బెటర్మెంట్గా ఉంటుంది. సో దీనిలో ఇందాక మనం చెప్పినట్టు దశమస్థానంలో కుజబుధుల యొక్క ఇటీవల డిస్టర్బెన్సెస్ అనేవి ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు, మళ్ళీ శని శుక్రుల యొక్క యుతి వల్ల మంచి ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు, అండ్ ఈ ద్వితీయంలో గురుడి యొక్క రెట్రగ్రేషన్ వక్రచాగం కంప్లీట్ అవడం వల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏ వారంలో ఎక్కువ ఉండొచ్చు. ఈవెన్ మీరు వీక్లీ కూడా ఫాలో అవుతుంటే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది చక్కగా. కాబట్టి వీక్లీ ఫాలో అయితే పర్టికులర్ ఆ వీక్లో ఇంకా ఏ రెమెడీ చేసుకుంటుందో ఇంకా బాగా తెలుస్తుంది మీకు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.